నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా పత్తి చేను సాగు వచ్చేసి ఎమ్మిగనూరు ఏరియాలో ఉందండి. పత్తి సాగు రైతు తిమ్మగురుడి దగ్గర ఉన్నాము. మొత్తం ఎకరాలు 10 ఎకరాలు విస్తీర్ణం వేసినండి. ఫస్ట్ మందులు మొత్తం మన నూనె మందులు మాత్రమే వాడిండు. ఫస్ట్ డోస్ కా నుంచి నేను చెప్పే విధంగా మస్ట్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే ఫస్ట్ డోస్ కా నుంచి లాస్ట్ దాకా మనం ఓన్లీ మందులు వాడడం జరిగింది. ఒకసారి చూస్తున్నారు కదా కాయ ఎట్లా పట్టిందో. పూతకు కానీ ఫస్ట్ కా నుంచి ఏరియాలో ఎర్రనలు ఎక్కువ వచ్చి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు రైతులకు. ఫస్ట్ డోస్ కా నుంచి లాస్ట్ దాకా నేను చెప్పినట్టు కొట్టడం వల్ల నీకు ఇంత దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏం వాడిన తిమ్మగురుడు? ఫస్ట్ విఖ్యాత్ వాడినవా? ఫస్ట్ చూడండి ఒకసారి విఖ్యాత్ వాడినంట. మీరు అనుకోవచ్చు మందులు కూడా నేను మొత్తం మందు కొట్టినాయి ఇవన్నీ. విఖ్యాత్ తర్వాత ఏం వాడినావు? అద్వైత వాడినావు. ఒకసారి నాకు అది అద్వైత ఇది వాడినావా? ఓకే ఓకే. విఖ్యాత్ న్యూట్రియన్స్ రెండు కలిపి వాడినా. ఫస్ట్ న్యూట్రియన్స్ గ్రోతింగ్ అంటారు. ఇంకో ఫస్ట్ విఖ్యాత్ వాడినంట. చూడు ఒక అన్ని మందులు ఇక్కడనే ఉన్నాయి మనకు. ఫస్ట్ విఖ్యాత్ వాడినవా? విఖ్యాత్ తర్వాత దాంట్లో ఏం కలిపినావు? గ్రోతింగ్ కలిపినంట. ఈ రెండు కలిపి కొట్టిండు. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంది వాడినావు? ఇంకోటి తర్వాత అద్వైత వాడినావు. అద్వైతలో కూడా మళ్ళీ గ్రోతింగ్ కలుపుకున్నాడు. అద్వైత వాడిండు. తర్వాత వచ్చేసి సూర్యాస్త్ర. బ్రహ్మాండ సూర్యాస్త్ర అండి. పురుగుకి గులాబీ రంగు పురుగుకి ఇబ్బంది పడతారు చాలా మంది. తోటలు కూడా తీసేస్తారు. లద్దె పురుగుకి పచ్చ పురుగుకి గులాబీ రంగు పురుగుకి ఎలాంటి పురుగు ఉన్నా కూడా మంచి సూర్యాస్త్ర బాగా పనిచేసింది. అంటే పురుగు గిరిగి ఏం లేదు. ఇలా ప్రస్తుతానికి గులాబీ రంగు పురుగు లేదు, ఏం లేదు. కాయ చూసిన ఎట్లా పట్టిందో సూపర్ కాయ పట్టింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మొత్తం టోటల్ గా గుర్తుపెట్టుకోండి. టోటల్ నూనె మందులే వాడినండి రైతు. ఇంకో మందు వాడలే, ఇంకో వాళ్ళే ఏ మందు వాళ్ళే. మొత్తం టోటల్ గా ఇవే వాడినావు. మొత్తం ఫస్ట్ డోస్ కాంచి లాస్ట్ డోస్ ఇంత కాయ పట్టింది. కాయ ఎంత ఎందుకు 150 వరకు 150 నుంచి 200 ఉండొచ్చా? ఎన్ని క్వింటాలు వస్తుంది? 25 వరకు వస్తుంది. 25 క్వింటాల నుంచి 30 క్వింటాల దాకా వస్తుంది. చూడండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రైతు ఏమంటున్నాడు? 25 నుంచి 30 క్వింటాల దిగుబడి తీస్తానని అంటున్నాడు. మొత్తం టోటల్ గా నూనె మందులు వాడి. గుర్తుంచుకోండి, ఎలాంటి ఎర్రనల్లి ఉన్నా కూడా తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి దేనికి కూడా అన్ని రకాల పనులు కూడా అన్ని పని చేస్తాయండి. ఒకసారి పట్టుకో ఇవ్వండి. నీకు మంచిగా పని చేసినా ఏది ఉన్నా పోయిందా? ఇది కొట్టడం వల్ల పోయింది. అన్ని బాగా పనిచేసింది. ఎర్రనల్లికి బాగా పని చేసినాయి. దోమకు కూడా ఎర్రనల్లికి పూతకు కూడా కనుపులు కానీ పూత కానీ అన్ని రకాలు బాగా వచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందా? ఇదే అండి రైతు చెప్పే విధానం. గుర్తుపెట్టుకోండి. నేను ఫోన్ చేయడం వల్ల నేను రైతులు ఎమ్మిగనూరులో దొరుకుతాయి షాపు. ఎమ్మిగనూరు ఏ షాప్ తెచ్చుకున్నావు? ఓకే, లక్ష్మీ టైలర్స్ లో తెచ్చుకున్నాడంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. డీలర్ పేరు ఏం పేరు? శాంతిరెడ్డి దగ్గర తెచ్చుకున్నావు. ఓకే ఓకే సరే అండి. ఇది అర్థమవుతుంది కదా. ఎమ్మిగనూరులో షాప్ లో తెచ్చుకున్నాడు. మంచి రిజల్ట్ ఉంది.